దేశంలో ఏలుబడిలున్న కమలం పువ్వు పార్టీని ఖతం చేసేందుకు పతంగి పార్టీ అంతటా పోటీ చేయాలని చూస్తున్నదట. కానీ అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రము బీజేపీకి భయపడి పతంగి పార్టీ పోటీలో ఉండకుండా షెయి పార్టీతోని చేతులు కలిపిందట. ఇప్పుడు ఈ ముచ్చట ఇట్లా ఎవరు చెప్పిర్రే బాలన్న అంటే అన్న మనిషినే తెచ్చిన. ఇగో అయ్యా, దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సారు ఇక చెప్పుండ్రి. దేశమంతా పోటీ చేస్తాడట. బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం చూస్తున్నాడు. కాళ్ళకు బల్పం పెట్టుకొని చూస్తున్నాడు బీజేపీ జవాబుతో చెప్పండి. బీహార్ లో కూడా పోటీ చేస్తారు. అరే మా జూబ్లీస్ లో తుర్కులో ఓట్లు ఎక్కువ నేను విధవిగా ఎంఏ పార్టీ ఇలా జూబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నదో ఎంఏ పార్టీ స్పష్టంగా విన్నారా బండి సార్ ఏమంటున్నాడో? పతంగి పార్టీ పెబ్బ అసదుద్దీన్ ఓవైసీ సారు జూబ్లీహిల్స్ లో మొత్తం మా ముస్లింల ఓట్లే ఎక్కువ ఉన్నాయని చెప్పుకునే మీరు ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తలేరో చెప్పాలని పువ్వు లీడరు పెద్దగానే అనుకొచ్చుడు. అయ్యా, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు ఓదికు పతంగి పార్టీ ముచ్చట ఏమో గాని రాష్ట్రంలో మీ కమలం పువ్వు పార్టీ కాడకాడికెళ్ళి పువ్వుల దాకా మొత్తం ఎక్కడికక్కడ వాడిపోతున్నదట. దినానికింత పార్టీ పతార పడిపోవడే కాదు, కామన్ పబ్లిక్ కూడా ఎవ్వరు కూడా ఇప్పుడు కమలం పువ్వును దేక్తలేరట. మీకు శాతనైతే సెంట్రల్ సర్కార్తోని మాట్లాడి ఇగురంతో ఇన్ని నిధులు పట్టుకొచ్చి తెలివితోనే పబ్లిక్ కు సాయం చేస్తే మంచిగుంటది. అట్లా కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు అంటుర్రు ఏ ముచ్చటి ఇన్నోళ్ళు.